देखो అందరికీ నమస్కారం. నా పేరు ఇర్షాద్, వార్డ్ నెంబర్ 7 బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ క్యాండిడేట్ని. ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో క్యాన్వేజింగ్ చేస్తున్నాము. క్యాన్వేజింగ్లో బాగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎంతో మంది జనాలు ఉన్నారు, వీళ్ళు తీసుకోవచ్చు. నేను ఏమి ఇవ్వకున్నా నేను నా ప్రేమతో నా ఇంటి అందరూ వస్తున్నారు. ఉల్టా నాకు 50,000 లక్ష రూపాయలు తెచ్చిస్తున్నారు. అన్న నువ్వు గెలిచిరా అని చెప్పేసి. ఈసారి ఎన్టీఆర్ కాలనీలో బంపర్ మెజార్టీ కొడతాం. ఈసారి ఇక్కడ ఉన్న 70-80% ఓటర్లు వన్ సైడ్ వారు కొడతాం. గెలిచి మొదటి సీట్ రోహిత్ అన్న గిఫ్ట్ ఇస్తాం ఖచ్చితంగా. దాంతోపాటు కోకిలా కాటేజ్, రాయల్ కాటా, హుసేన్ నగర్, ఆదిత్య హాస్పిటల్, హరిహర టౌన్షిప్ మరియు బాబానగర్ అన్ని వార్డులలో అన్ని ఏరియాలో కూడా అవుట్ రైట్ రెస్పాన్స్ వస్తుంది మాకు. ఖచ్చితంగా మేము ఈసారి బంపర్ మెజార్టీతో గెలిచి మొదటి సీట్ రోహిత్ అన్న గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఈ ప్రజల సాక్షిగా చెప్తున్నాను అందరికీ. సమస్యలు ఇక్కడ వార్డ్ నెంబర్ 7లో ఎన్టీఆర్ కాలనీలో గత ఎలక్షన్లో కూడా నేను నిలబడిన తర్వాత కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఆ రెండో రోజు నుంచి పనిచేయడం జరిగింది. 1,73,00,000 వార్డులో పనిచేయడం జరిగింది. దానిలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో కూడా 8 సీసీ రోడ్లు, 2 సెంట్రల్ లైట్లు, ఒక అంగన్వాడీ డాక్రా భవనం, దాదాపు 75 లక్షల పనులు నేను చేయడం జరిగింది. దాంతో పాటు సీసీ కెమెరాలు ఈ మొత్తం చేయడం జరిగింది. గత ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ హయాంలో ఇక్కడ ఒక ఆర్పీ ఉండే, ఆమె కూడా 10 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేసింది. దాంట్లో భాగంగా ఆయన కూడా ఉన్నాడు. దాంట్లో ఆమెకు ఒకే చేసి చేత కాదు, దాంట్లో ఆయన కూడా ఉన్నాడు. ఇద్దరు తిన్న తర్వాత గ్రూపులను ఆమె తీపిచ్చి వేరే ఆర్పీని జనాలు అందరు తీసుకొని తీపిచ్చి కొత్త ఆర్పీని పెట్టించి దాదాపు 2-3 కోట్ల రూపాయలు రుణాలు కూడా మన ప్రజలకు అందరికి వచ్చినాయి. అందరు కూడా నా ఇంట్లో ఉన్నారు. ఖచ్చితంగా గెలిచి ఈ మొదటి సీట్ రోహిత్ అన్న గిఫ్ట్ తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ కాలనీలో వికారాబాద్ జిల్లాలో లేని విధంగా తీర్చిదిద్దుతాం ఈ కాలనీలో. అదే విధంగా ఎవరికైతే ఇళ్లు లేవు, ఫ్లాట్లు లేవు, అందరికి ఒక్కొక్క అక్కకి ఇప్పించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తున్నాం.